కూల్చివేతలపై రాష్ట్రంలో అందరి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయితే ఆక్రమణలు మూసీ విషయంలో ప్రజలకు నష్టం చేయాలని ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ నిజంగా చాలా బాధాకరం. అంటే ఒక ఇమ్మెచ్యూర్ డెసిషన్ ముఖ్యమంత్రిగా ఆయన అనాలోచితంగా చేసేటువంటిది. ఇప్పుడు ముందేమో నాలాలో ఉన్న వాళ్ళని కూలగొడతాం, తర్వాత బఫర్ వాళ్ళ దగ్గరికి వస్తాం అంటే ఒక తలా తోకలేని విధంగా చేస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు డెవలప్ చేయదలుచుకుంటే చెయ్యి, కానీ ఈ పేదలు ఉసురు పోసుకొని చేయాల్సిన అవసరం లేదు, బఫర్లోకి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు చెరువు వితిన్ దాంట్లో చేసే ప్రయత్నం చేయి. ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి, దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి, అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో అందరి ఒపీనియన్స్ తీసుకో. డెవలప్మెంట్ చేయడానికి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకు చేయడానికి. ఇలా కేసీఆర్ గారు ఉంటే హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టినారు, అండర్ పాస్లు కట్టినారు, ఐటీ తీసుకొచ్చారు, ఇండస్ట్రీ తీసుకొచ్చారు, మంచినీటి సమస్య పరిష్కరించారు, కరెంటు సమస్య పరిష్కరించారు, సీసీ కెమెరాలు పెట్టారు, లా అండ్ ఆర్డర్ బాగా తెచ్చి ప్రజలకు రక్షణ కల్పించారు, ఎస్టీపీలు కట్టి మూసీని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వెళ్ళే విధంగా చేశారు. కానీ ప్రజల్ని నొప్పించే ప్రయత్నం చేయొద్దు కదా. అభివృద్ధి అనేటువంటిది పేద ప్రజల కన్నీళ్ళ మీద అభివృద్ధి జరగకూడదు. అభివృద్ధి అనేది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, పేదలకు సహాయం చేసే విధంగా ఉండాలి, కానీ పేదల ఉసురు పోసుకునే విధంగా వాళ్ళు. హైడ్రా తర్వాత మూసీకి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతిపక్షాలు సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు నష్టం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కొంతమంది వ్యక్తులు మాత్రమే ఒక రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అది చేయకండి. ప్రజలకు ఒక భయాందోళన సృష్టించడం అనేది ఒక రివాజ్గా మారింది. ఎవరైతే పేదలకు మధ్యతరగతి దిగువ మధ్యతరగతే కాదు, హక్కులున్న ఎవరు తమ ఆస్తులను పోగొట్టుకున్నా అది చట్టపరంగా వాళ్ళు పొందే హక్కు ఉన్నది. ప్రభుత్వం కూడా ఇష్టానుసారంగా కూల్చివేతలు చేయదు. మూసీకి సంబంధించి ఐడెంటిఫికేషన్ అవుతుంది, కానీ అప్పుడే కూల్చివేస్తున్నట్టుగా రాజకీయ పక్షాల్లో కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. రెండవది, ఇటువైపు హైడ్రాకు సంబంధించి హైకోర్టు సుప్రీంకోర్టు ఉన్నది. కస్టోడియన్గా ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆస్తుల రక్షణే లక్ష్యంగా చేసుకుంది తప్పితే వ్యక్తుల యొక్క ఆస్తులను కూలగొట్టడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అదనపు ప్రయోజనం లేదు. ఎవరైనా అలాంటివి వాళ్ళ దృష్టికి వస్తే డెఫినెట్గా అది ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ప్రతి స్థాయి అధికారికి మీరు అప్పీల్ చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి నష్టం జరగదనేది ప్రభుత్వం తరపున కాంగ్రెస్ పార్టీ తరపున చెబుతున్నాం.